తిరిగి వార్తలకు స్వాగతం. ముత్తుకూరు KSSPL ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలోని క్యాప్స్ PG సెంటర్లో నూతనంగా నిర్మించిన స్మోక్ ఛాంబర్ను ఏపీ సదరన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జీవి నారాయణ ప్రారంభించారు. KSSPL ట్రైనింగ్ అకాడమీలో స్మోక్ ఛాంబర్, ఫైర్ అండ్ సేఫ్టీ మోడల్ గదిని ఆంధ్రప్రదేశ్ సదరన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జీవి నారాయణ ప్రారంభించారు. కళాశాలలో వసతులు, నిర్వహిస్తున్న PG డిప్లొమా కోర్సులను పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న 3వ బ్యాచ్ విద్యార్థులతో శిక్షణా కార్యక్రమాల వివరాలను ముఖాముఖిగా తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో DFO వి శ్రీనివాసరెడ్డి, ADFO ఎస్ శ్రీనివాసరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ K మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద. పట్టణంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆమె విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. వెంకటగిరి పట్టణంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం ఎలా అందిస్తున్నారు, భోజనం సరిపోతుందా అన్న వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలానే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు అందించే భోజనంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోని బీసీ కులాల వారికి సప్లాన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు. గూడూరులోని మాలవ్య నగర్లో బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గూడూరు పట్టణంలోని మాలవ్యానగర్ బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గూడూరు పట్టణ అధ్యక్షులు కల్లూరు చెంచురెడ్డి, నేతలు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాలకొండారెడ్డి వర్ధంతిని ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. మాలకొండారెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలోని శెట్టిగుంట రోడ్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాలకొండారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. వర్ధంతిని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నెల్లూరులో సిపిఎం పార్టీ నిర్మాణంలో మాలకొండారెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలను నిర్వహించారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంట్రా రాజగోపాల్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, రెహనా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా అనేక కొత్త ప్రాంతాలు కూడా వ్యాప్తి చెంది ముందుకు పోతా ఉంది. కామెడి మాలకొండారెడ్డి గారు ఏ ఆశయం కొరకైతే తన ప్రాణాన్ని అర్పించినాడో మేమందరం కూడా కామెడి మాలకొండారెడ్డి గారి ఆశీబాట్లో పయనిస్తామని, వ్యక్తుల్ని హత్య చేసినంత మాత్రాన సిపిఎం పార్టీ ఆగిపోదని శత్రువులకు తెలియజేస్తూ ఏసీ నగర్ రత్నం పాఠశాలలో రంగవల్లులు సందడి చేశాయి. స్కూల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా చిన్నారులు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏసీ నగర్లోని రత్నం పాఠశాలలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్దిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందించి అభినందించారు. పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నం విద్యా సంస్థల అధినేత్రి రమా వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ అగ్రదేశాల సరసన చేరుతుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ అన్నారు. PSLV C-27 రాకెట్ ప్రయోగం అనంతరం షార్లోని మిషన్ కంట్రోల్ రూమ్లో ఆయన మాట్లాడారు. తర్వాత షార్ డైరెక్టర్ MYS ప్రసాద్ కూడా మాట్లాడారు. Congratulate the entire ISRO team for getting the Gandhi Peace Prize which was announced yesterday. This is indeed a big recognition for the work that ISRO has been doing over the decades, wherein the primary objective of ISRO has been
to make use of the space technology to bring benefits to the country and address the various problems of the country. Precise orbit injection leads to now the operations at Master Control Facility to put it in its orbital slot, and once we do that with 4 satellites in, we have to start the navigation services initiation in this year. I think these are the 2 big challenges for us, and with this type of vehicle, with this type of satellites, with this type of teams, I am sure we will definitely meet all the requirements of the country put on us. డేమియన్ ఫౌండేషన్ అర్బన్ లెప్రసీ టీబీ సెంటర్ ఆధ్వర్యంలో 21వ డివిజన్ నక్కలకుంట ప్రాంతంలో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా స్థానికులకు వైద్య సేవలు అందించారు. డేమియన్ ఫౌండేషన్ అర్బన్ లెప్రసీ టీబీ సెంటర్ ఆధ్వర్యంలో 21వ డివిజన్ నక్కలగుంట ప్రాంతంలో మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు బేగం స్థానికులకు వైద్య సేవలు అందించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తమ డివిజన్ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఉస్మాన్ సాహెబ్పేటలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించారు. నగరంలోని ఉస్మాన్ సాహెబ్పేటలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ముతుకూరు మండలం కృష్ణపట్నంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ముతుకూరు మండలం కృష్ణపట్నంలోని రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదేవిధంగా పల్లిపాడు దిన్నెలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా చేపట్టారు.